వీడు ఏం చేస్తాడంటే ఇదే ఇప్పుడు మీ సేవోనికి ఎంఆర్ఓ ఆఫీస్లో 2 కలిపి ఆధార్ సెంటర్ పెట్టుకొని ఒక రూమ్ ఇస్తారు. ఇక వాడు ఆ ఊర్లో ఎన్ని భూములు ఉన్నాయో మొత్తం లెక్క పెడతాడు. ఇక లెక్క పెట్టి భూ బకాసురులు ఉంటారు కదా, వాళ్ళతోటి టైఅప్ అవుతాడు. వీడు టైఅప్ అయ్యి ఎంఆర్ఓకు మామూలు ఇస్తా అంటాడు, ఎంఆర్ఓకు లంచాలు ఇస్తా అంటాడు. మొత్తం మీ సేవ సెంటర్లో ఉన్న దుర్మార్గులు ఇది చేసేది. పేరుకు మీ సేవ సెంటర్లు, పేరుకు ఆధార్ సెంటర్లు, కానీ మొత్తం భూదందాలు చేసేదంతా వీళ్ళే. ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండే కంప్యూటర్ సిస్టమ్ మీద ఉండే వ్యక్తులు, ఆ సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆ విఆర్ఓ ఈ ఆర్ఐలను పట్టుకొని ఈ తతంగం అంతా నడిపిస్తాను. కాబట్టి మీ సేవ సెంటర్లకు ఆధార్ సెంటర్లను అటాచ్ చేయకండి. ఆధార్ సెంటర్లను భయంకరంగా పెరిగిపోతున్న నిరుద్యోగం, ఆ నిరుద్యోగ యువతకు ఈ ఆధార్ సెంటర్లను ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించాలని కోరుకుంటాను. ఇంకొకటి, ఒక్కొక్కరికి 2 ఆధార్ సెంటర్లు, 3 ఆధార్ సెంటర్లు ఇస్తాను. ఈ ఆధార్ సెంటర్ల గురించి తెలిసినోడు ఏం చేస్తానంటే వాని పేరు మీద ఒకటి తీసుకుంటాడు, మళ్ళీ ఇంకోని పేరు మీద ఒకటి తీసుకొని వీని పేరు మీదనే రన్ చేస్తాను. అది కూడా జరుగుతుంది, ఆ దందా కూడా జరుగుతుంది. ఇక ఒక కాడ మీ సేవ సెంటర్ ఇచ్చినోనికి ఇంకో కాడ మీ సేవ సెంటర్ ఇవ్వకండి, ఒక మీ సేవ సెంటర్ మాత్రమే ఇవ్వండి. కనీసం నిరుద్యోగులకు రకంగా ఇది ఉపాధి కల్పించినట్టే.